హాయ్ అండి. కాకరకాయ చేదుగా రాకుండా రుచిగా రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. కాకరకాయ తినని వారు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారండి. ఇంకా కాకరకాయ టొమాటో కర్రీ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను 1/2 kg కాకరకాయల్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కలిపి చేదు రాకుండా ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కాకరకాయల్లో నీళ్లు ఇంకిపోయే వరకు గట్టిగా పిండి పక్కన పెట్టేసుకోవాలి. చాలా మంది ఇలా పిండరండి. ఇలా పిండితేనే ఉన్న కాస్త చేదు అనేది పోయిద్ది. ప్యాన్ లో ఆయిల్ హీట్ అయ్యాక మనం పిండి పక్కన పెట్టేసుకున్న కాకరకాయల్ని వేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్ లోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్ లో 3 స్పూన్స్ ఆయిల్ వేసి మినపప్పు జీలకర్ర ఆవాలు పచ్చిపప్పు వేసి పోపు బాగా వేగాక కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు మెత్తబడ్డాక కట్ చేసుకున్న టొమాటోల్ని వేసి ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకొని టొమాటోలు మెత్తబడే వరకు ఉంచుకోవాలి. టొమాటోలు మెత్తబడ్డాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ కారం ఫ్రై చేసుకున్న కాకరకాయల్ని వేసి ఒకసారి కలుపుకొని 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి పచ్చివాసన పోయే వరకు ఉంచుకోవాలి. అదేంటండి కాకరకాయలో చింతపండు రసాన్ని వేయలేదని అనుకుంటారేమో, నేను పుల్లటి టమాటాలు వేసానండి, అందుకనే వేయలేదు. పచ్చివాసన పోయాక కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా నేను చేసినట్టు చేస్తే అసలు కాకరకాయ చేదు అనేదే ఉండదండి. మీరు ఒకసారి ట్రై చేయండి. కాకరకాయ చేదు అసలు వద్దు అనే వాళ్ళకి ఇలా నా తీరులో ఒకసారి ట్రై చేయండి. చేదు అనేదే ఉండదు. కాకరకాయ టొమాటో కర్రీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మరో వీడియోలో కలుద్దాం.